కందుకూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గారు శ్రీ బుర్రా మసూద్ యాదవ్ గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ జరుగుతుంది. పిఆర్ న్యూస్కి స్వాగతం. వైద్య విద్యను అమ్మడం దుర్మార్గం. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్. ఉలవపాడు మండలం మనేటికోట గ్రామంలో ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోటి సంతకాలలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మనేటికోట గ్రామంలో కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు అప్పచెబుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రజల్లో పెళ్లుబలుకుతున్న ఆందోళనను ప్రజల అభిప్రాయంగా సంతకాల రూపంలో రాష్ట్ర గవర్నర్కి సమర్పించడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలు నానాటికి దిగజారిపోతున్నాయని, ఎమ్మెల్యే అవినీతితో కూరుకుపోయి రేషన్ బియ్యం దందా, ఇసుక మట్టి మాఫియా, నకిలీ మద్యం, పేకాట శిబిరాలు తన అనుచరులతో నిర్వహిస్తూ కమిషన్లు దండుకోవడం సరిపోతుందని అన్నారు. నియోజకవర్గంలో సంక్షేమ అభివృద్ధి కొరవడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అశేషంగా గ్రామ ప్రజలు పాల్గొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మెడికల్ కాలేజీలు అనే వ్యవస్థ మనకుంటే ఈ ప్రైవేటు హాస్పిటల్ పెత్తనం అనేది తగ్గిపోతుంది. ఏమీ చేయలేరు. మీరు వాళ్ళు తీసుకొచ్చిన ఒక్క ఆదర్శవంతమైన పథకం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ బాబు గారు కానీ ప్రజల జీవితాలను మార్చిన కొన్ని పథకాలు తీసుకున్నాం. ఆరోగ్యశ్రీ ఎవరు తీసుకొచ్చారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పేద పిల్లల విద్య కోసం పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుటిల రాజకీయాలపై ప్రతి ఒక్కరు కూడా చెప్పారు, మీరు అందరూ వింటూనే ఉన్నారు. ఈ యొక్క మెడికల్ కాలేజీల యొక్క ప్రప్రథమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఈ మెడికల్ విద్య అనేటటువంటిది దూరంగానే ఉండాలి తప్ప దగ్గరగా ఉండకూడదనేటువంటి దురుద్దేశంతో ఈ రోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం జరిగింది. అయితే గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1983లో బీసీలకు రిజర్వేషన్ సరిపోదు, జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1983లో మురళీధర్ కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా ఒక రిపోర్ట్ను తెప్పించుకోవడం జరిగింది. కానీ ఆ కమిషన్ కూడా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు అత్యధికంగా ఉన్నప్పటికీ వాళ్లకు రిజర్వేషన్లు సరిపోవట్లేదని చెప్పి ఆ కమిషన్ చెప్పినప్పటికీ కూడా ఆ రోజు ఆ యొక్క ఫైల్ ని ముందు కదలలేకుండా చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ నేడు ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు బీసీ రక్షణ చట్టం అని అమలు చేశాడని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా బీసీలకు ఏదైతే రిజర్వేషన్లు పెంచుతారని గతంలో చెప్పిన అధికారంలోకి వచ్చావో ఆ యొక్క రిజర్వేషన్ ని పెంచే ప్రక్రియ ఎందుకు మొదలు పెట్టలేదని అడుగుతా ఉన్నాం. నాడు మురళీధర్ కమిషన్ చెప్పినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ యొక్క కమిషన్ రిపోర్ట్ ప్రకారం నువ్వు ఈ రోజు బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసే దమ్ము ధైర్యం ఉందని అడుగుతా ఉన్నా. ఈ యొక్క కందుకూరు నియోజకవర్గంలో మనందరం చూస్తూనే ఉన్నాం, ఎప్పుడూ లేని విధంగా హత్య రాజకీయాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకసారి గమనించండి, రాజకీయాల్లో ఎంతవరకు ఈ కందుకూరు నియోజకవర్గం ఎదిగిందో ఒక్కసారి ఆలోచించాలి.
గతంలో ఏ ప్రభుత్వంలో జరిగింది, మళ్ళీ ఏ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయో మీరందరూ కూడా గమనించాలి. ఈ యొక్క విషయాన్ని ముఖ్యంగా మీ గ్రామ పంచాయతీలో మీరు ఈ రోజు ఏ విధమైనటువంటి బాధలు పడుతూ ఉన్నారు, ఏ విధమైనటువంటి హింసకు గురవుతా ఉన్నారు మీ అందరికి కూడా తెలుసు. ఆ యొక్క రెవల్యూషన్ మీలో ఉంది, కానీ బయట పెట్టే పరిస్థితి మీకు లేదు. కానీ అవకాశం ఉంది. ఏ విధంగా అంటే రానున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో మీరందరూ కూడా ఈ మన్నెడకోట గ్రామ పంచాయతీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే అభ్యర్థి ఉంటారో ఆ అభ్యర్థిని ప్రెసిడెంట్ గా గెలిపించి బుర్రా మధుసూదన్ యాదవ్ గారికి బహుమతిగా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మరలా మన కందుకూరు నియోజకవర్గానికి బుర్రా మధుసూదన్ గారు ఎమ్మెల్యేగా చేసినట్టు అని చెప్పి మొదటిగా మీ గ్రామం నుంచే ఆ యొక్క సంకల్పం ముందుకుండి మీరు నడిపించాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం ఉద్దేశం కోటి సంతకాల కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఊరు రావడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కందుకూరు కాన్స్టిట్యున్సీ సంచలనానికి మారుపేరైంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం మారుపేరవుతుంది కందుకూరు. ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత కాంగ్రెస్ పార్టీలో ప్రశాంతంగా ఉన్నది కందుకూరు. తెలుగుదేశం పార్టీ హయాం వస్తేనే మర్డర్లు జరగటం, దొమ్మిలు జరగటం, కొట్లాట్లు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. నాకన్నా మీకు తెలుసు, ఇంతకుముందు కూడా చూశారు. 20 ఏళ్ల క్రితం కూడా కందుకూరులో ఏ విధంగా మర్డర్లు జరిగినాయి, ఏ విధంగా దొమ్మిలు జరిగినాయో అదే పరిపాలన మళ్లీ మొదలైంది. 1.5 year ముందు మనం వెనక్కి వెళ్తే ఈ 1.5 year మధ్యలో అధికార పార్టీ ఎమ్మెల్యే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి దాకా మట్టి అమ్ముకున్నారు, ఇసుక అమ్ముకున్నారు, రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారు. ఏ కార్యక్రమం చేయాలన్నా డబ్బులు లేనిదే ముందుకు పోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అవినీతి రాజ్యం వెళ్తుంది కందుకూరు కాన్స్టిట్యున్సీలో. అది చాలదన్నట్టుగా మనుషుల్ని చంపటం, మర్డర్లు చేయటం, కాన్స్టిట్యున్సీనే భయభ్రాంతం గురి చేస్తున్నారు. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. కందుకూరు ప్రజలారా, కొత్తగా వచ్చాను అనే భావంతో ఆయన ఇక్కడ ఉన్నాడు నాగేశ్వరరావు, ఆయన ఏదో చేస్తాడని చెప్పి మీరందరూ ఓట్లేసి గెలిపించారు. గెలిచిన తర్వాత మీరు చూస్తున్నారు ఏ విధంగా జరుగుతుందో కాన్స్టిట్యున్సీ అంతా కూడా. ఎక్కడ చూడు అవినీతి, ఎక్కడ చూడు ప్రజల్ని ఇబ్బంది పెడతాం. ముఖ్యంగా ఖరేడు విషయానికి వస్తే, ఖరేడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితోనే చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకటే అనుకున్నారు, ఖరేడు భూములన్నీ కూడా సముద్రానికి దగ్గరలో ఉన్నాయి, ఆ భూములన్నీ తక్కువ రేటుకి కొనుక్కొని ఎక్కువ రేటుకి ఇండోసోల్ కంపెనీకి అమ్మాలి, అక్కడ కూడా కోట్లు సంపాదన చెప్పి ఎమ్మెల్యే అనుసరులు, ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు, ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయ్యి భూములు కొని కూడా ఆ కంపెనీకి ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతోనే అక్విజిషన్ తీసుకొచ్చారు. మెడికల్ కాలేజీలు ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం. మెడికల్ కాలేజీలు మన క్వశ్చన్లో 17, దాంట్లో ఒక 5 కంపెనీని, ఒక 4-5 పూజకి రెడీగా ఉన్నాయి. అవి కూడా కొంచెం సమయం ఉండి అయిపోయేది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటే మన ఊళ్ళో ఉన్న పేద పిల్లలందరూ కూడా అక్కడ చదువుకుంటే డాక్టర్లు అవుతారు. గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఉంటే మనం అందరూ కూడా డబ్బు లేని ప్రతి ఒక్కరూ అక్కడ పోయి ఉచితంగా చూపించుకోవచ్చు, మందులు ఇస్తారు, రావచ్చు, ధైర్యంగా అడగచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి మన హక్కు అది. అట్లాంటి మంచి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ కుటుంబ ప్రభుత్వం ఏదో విధంగా అవన్నీ అమ్మేసేసి ప్రైవేట్కి ఇచ్చేయాలి. అప్పుడు మనకేమవుతుంది, మనం అందరం బెంగళూరు, హైదరాబాద్ పోవాలంటే ప్రైవేట్ బస్ ఎక్కితే 2000, 3000. ప్రైవేట్ కి గవర్నమెంట్ తేడా చెప్తున్నా మీకు.
అదే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. ఇందాక మనవాడు చెప్పారు, కరోనా జబ్బు వచ్చినప్పుడు చాలా మంది పేదవాళ్ళకి, ఎక్కువ మంది అంటే 70-80% మన కరోనా వచ్చిన వాళ్ళు 100కి 70 మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా కరోనా జబ్బు వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టి జబ్బు నయం చేయించేసేసి ఇంటికి పంపించాడు, కాస్ట్లీ మందులు వాడి. అదే గవర్నమెంట్ హాస్పిటల్ అనుకుంటే, కాలేజీ అనుకుంటే మన పిల్లలు చదువుకుంటారు, మన పిల్లలు ఇక్కడే ఉండి డాక్టర్లు అయ్యి మనకు వైద్యం చేస్తారు. అట్లాంటి మంచి ఉద్దేశంతో దూర దృష్టితోని జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు మనకి రాష్ట్ర వ్యాప్తంగా శాంక్షన్ చేయించి ఒక 7 కంపెనీని మిగతాయి కూడా కంపెనీ చేసే కార్యక్రమంలో గవర్నమెంట్ మారిపోయింది. చంద్రబాబు నాయుడు గారు దాన్ని వ్యాపారంగా మలుచుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం నడుస్తుంది. ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీలో దగ్గర 60,000 మందితోనే సంతకాలు పెట్టించేసేసి అవన్నీ కూడా నెల్లూరు జిల్లా పార్టీ పంపించేసేసి జగన్మోహన్ రెడ్డి గారికి పంపించి అక్కడి నుంచి గవర్నర్ కి ఇవ్వాలని చెప్పి కూడా అధ్యక్షులు గారు డిసైడ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగా మన ఊరు రావడం జరిగింది. మన ఊర్లో అందరూ కూడా ప్రైవేట్ కాలేజీలు మాకు వద్దు, గవర్నమెంట్ కాలేజీ కావాలని చెప్పి మంచి ఉద్దేశంతో మీరు అందరూ కూడా అప్లికేషన్ సంతకాలు పెడితే అది గవర్నమెంట్ పంపిస్తాం. వారి ద్వారాగా కోర్టుకు పోయినా ఆ కాలేజీలని, ఆసుపత్రుల్ని గవర్నమెంట్ పక్షం నిలబడితే మనందరూ ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మేము ఇక్కడ రావడం జరిగింది. మీరందరూ మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని, ముఖ్యంగా అందరూ వక్తలు బాగా మాట్లాడారు. ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి. జగన్మోహన్ రెడ్డి గారు పేదోళ్ల పక్షాన్ని నిలబడి గడిచిన ఆయన హయాం 5 సంవత్సరాల్లో కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయాలకు అతీతంగా అర్హతనుసార్లు సంక్షేమ పాలన చేశారు. కార్యక్రమంతో వచ్చిన మన ఊరికి మీరందరూ మాకు సపోర్ట్ గా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్.